సువార్త 7వ అధ్యాయము. యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుంచి 44 వచనాలు మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుంచి 44 వచనాలు మార్చి 44 వరకు మార్చి చదువుకుంటాం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడలేదు. మరికొందరు ఈయన క్రీస్తే అనిరి, మరికొందరు ఏమి క్రీస్తు గలిలయ నుండి వచ్చిన అందరం కలిపి చదువుకుందాం. కాబట్టి ఆయనను గూర్చి జనసమూహంలో భేదం పుట్టెను. వారిలో కొందరు ఆయన పట్టుకున్న దలిచిరు కానీ ఎవడనూ ఆయన పట్టుకునలేదు. ప్రభు మాటలు మన వెనుకలు ఆశీర్వదించి మనతో మాట్లాడును గాక. ఆమె. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ఈ సన్నిధిలో పాటలతో భావించారు. సమయంలో వాక్యం ధ్యానం చదువుతులుగా చదవని లేఖనాన్ని ఆశీర్వాదం ఇచ్చి చేరువచ్చిన మాట్లాడుతుంది. నిలబడుతున్న మీ దాసుని నేను నీకు అందుబాటులో కలిగిన వాడు. నన్ను నీ రక్తంతో కడిగి పవిత్రపరిచి పట్టుకు వాక్శక్తిని అనుగ్రహించాను. నేను నా నిస్సాయిని తెలియజేసి నీ మీద ఆధారపడుతున్నాను. మీరేదైనా అందిస్తేనే కానీ ఏమి చెప్పగలని నన్ను నీ సులువు చాటున ఆయన మరుగుపరిచి నీ నోట ఆ మాటలు ఇస్తాను. వాగ్దానం మీరు అక్షరాలు నెరవేర్చి పలువురు వాక్శక్తిని కీర్తన 28 అక్షరాలు నెరవేర్చి నేను రావాల్సిన బలపరిచి వాడుకుంటూ రావాల్సిందిగా యేసు ప్రభు నామంలో ఉన్నతో ప్రార్థిస్తున్నాను. తండ్రి. మనం చదువుకున్నటువంటి భాగంలో ఎవడైనా దప్పిగొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాడు కనుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఎవడైనా దప్పిగొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అని చెప్పి కింద ఏమంటున్నాడు? నా యందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని. మన దేవుడు జీవజల నదులు ప్రవహింపచేసే దేవుడు. ఈ భాగంలో మనం ప్రభునందు విశ్వాసముంచడం ద్వారా ఒక వ్యక్తి జీవితంలో జీవజల నదులు ప్రవహిస్తాయి అని చెప్తా ఉన్నాడు. ఏంటి ఆ జీవజలము అని అంటే కింద చెప్పాడు 39లో, తన యందు విశ్వాసం ఉంచేవారు పొందబోవ ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. అంటే ఎవరైతే తన యందు విశ్వాసం ఉంచుతారో వారికి ఆయన తన ఆత్మనిస్తాను. ఆ ఆత్మే ఆ వ్యక్తులను ఏం చేస్తుందంట? జీవింప చేస్తూ ఉంది. ఆ వ్యక్తులు జీవములోకి వస్తారు అని చెప్తా ఉన్నాడు. ఆ వ్యక్తులకి సమృద్ధైన జీవము కలుగుతుంది అని చెప్తా ఉన్నాడు. నిత్యము ఉండే జీవం. అది నిత్యము ఉండే జీవం అంటే ఈ లోకంలో మానవుడు 70 లేదా 80 అంటున్నప్పుడు మరి నిత్యము అని చెప్తూ ఉన్నప్పుడు దేని గురించి ఆయన మాట్లాడుతున్నాడంటే మానవునిలో ఉన్నటువంటి ఆత్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మానవుడిని దేవుడు కలుగు చేసినప్పుడు
ఆదికాండం మనం 2వ అధ్యాయంలో చూస్తే, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనములో దేవుడైన యెహోవా నేలమంటితో నరును నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. నరుణ్ణి దేవుడు కలుగు చేసినప్పుడు చెట్లు పుట్టల్లాగా కాకుండా మానవునిలోకి తన ఆత్మను ఊది మానవుడిని జీవింపచేసే ఆత్మగా చేశాడంట. అంటే మానవుడికి జీవించే ఆత్మగా మానవుడు చేయబడ్డాడు. అయితే ఇట్లాంటి మానవుడు ఏం చేయబడుతూ వచ్చాడు అనంటే, అదే 2వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట చెప్పబడింది. నీవు వాటిని తినిన దినమున నిశ్చయముగా చచ్చెదవు. దేవుడు మానవునికి జీవాత్మనిచ్చి జీవింపచేసి మానవుని కొరకు ఏదైనా తోటను ఏర్పరిచి ఆ తోటలో మానవుని కొరకు అన్నీ ఇచ్చి ఒక్కటే ఒక మాట చెప్పాడు, ఇదిగో ఈ తోట చెట్ల ఫలాలన్నీ తినొచ్చు, కానీ ఒక చెట్టు ఫలం మాత్రం మీరు తినకూడదు అని. ఒకవేళ నువ్వు నిశ్చయంగా కనుక తిన్నావు అంటే నిశ్చయముగా చచ్చెదవు. ఇప్పుడు చావడం అంటే ఏం చచ్చింది మనకు తెలుసు. 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి వాళ్ళు చెప్పింది, ఆయన దేవుని చెప్పిన మాట వినకుండా దేవుడు వద్దన్నదే చేశారు. అయితే మరి ఆదాము చచ్చాడా అంటే చావలేదు. కానీ ఆదాములో ఉన్నటువంటి ఆత్మ ఏమైపోయింది? మృతమైపోయింది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఆ దీపం ఏమైపోయిందంట? ఆరిపోయింది. ఎందుకు మానవుని దీపం ఆరిపోతూ వచ్చింది? చూడండి, అదే సామెతల గ్రంథకర్త చెప్పాడు. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనం. భక్తిహీనుల దీపము. మానవుడు దప్పికొనటానికి, మానవుని యొక్క దీపము ఆరిపోవటానికి, మానవుని యొక్క ఆత్మ మరణంలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే మానవుని యొక్క భక్తిహీనత. ఇంకో మాట చెప్పాలంటే ఆజ్ఞ అతిక్రమించడం, పాపము చేయడం ద్వారా, దేవునికి విరోధముగా జీవించడం ద్వారా, దేవుని మార్గాల్లోంచి తొలగిపోవడం ద్వారా ఆ జీవము కలిగిన ఆత్మ ఏమైపోయిందంట? చచ్చిపోయింది. ఆ జీవాత్మను మానవుడు ఏమైపోయినాడు? కోల్పోతూ వచ్చినాడు. శరీరము కేవలము మృతమైనది. ఈ శరీరం ఏంటంట? దేవుడు చెప్పాడు, నువ్వు మొన్నే గనుక మొన్న అయిపోతావు. శరీరంలో ఏమీ లేదు. ఎక్కడ జీవం ఎక్కడ ఉంది అంటే ఆత్మలోనే జీవం. అంటే ఆత్మలో జీవం ఏంటండి? ఆత్మ లేకుండా లోకంలో ఉన్న వాళ్ళు కూడా బతుకుతున్నారు కదంటే భౌతికమైన జీవం గురించి కాదు ఆయన మాట్లాడేది, నిత్య జీవము గురించి. అదే చెప్పాడు ఇక్కడ మనం చదువుకున్న భాగంలో, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాడు కలుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. అంటే జీవాన్ని, జీవజల నదులు అంటే నిత్యము కూడా కొన్ని జీవనదులు ఉంటాయి. భారతదేశంలో జీవనదులు ఉన్నాయి. ఎన్ని జీవనదులు ఉన్నాయి తెలుసా? ఎన్ని ఉన్నాయండి? 3. ఏంటి అవి? గంగా, ఇంకా యమున, కృష్ణనా? గోదావరి కూడా ఉందేమో కదా అందులో, లేదా? సరే, నిత్యము కూడా ఏమవుతూ ఉంటాయి? అవి ప్రవహిస్తూనే ఉంటాయి. నిత్యము కూడా వాటిల్లో నీరు ఎలా ఉంటుందో ఇక్కడ తన యందు విశ్వాసం ఉంచే మానవులందరూ కూడా అలాంటి జీవము కలిగి ఉంటారని చెప్తూ ఉన్నాడు. అంటే ఆదిలో కలుగు చేసిన మానవుడు ఆ జీవాన్ని కోల్పోయాడు. ఇప్పుడు మరలా ఎవరైతే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుతారో, ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరిస్తారో, ప్రభువైన యేసు దగ్గరికి వచ్చి తమ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి నూతన జన్మ అనుభవంలోకి వస్తారో అట్టి వారికి ఈ జీవ జలాన్ని ఇస్తానంటున్నాడు. ఇదే మనం యోహాను సువార్త 6వ అధ్యాయం 63లో మనం చదువుతాం ఒక మాట. చూడండి, 6వ అధ్యాయం, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేనుతో మీతో చెప్పిన మాటలు ఆత్మయు
జీవమునై ఉన్నవి కానీ మీలో విశ్వసించిన వారు కొందరున్నారని వారితో చెప్పాను. ఏంటంటే ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం ఏంటంటే నిష్ప్రయోజనం. ఈ శరీరాన్ని ఎంత సుఖంగా, ఎంత నమ్మకంగా, ఎంత శరీరాన్ని పవిత్రంగా ఉంచుకున్నా కదండి. చాలా బ్రాహ్మణ్స్ నిష్ట గల వాళ్ళు ఉండేవారు ఒకప్పుడు, ఇప్పుడు లేరులేండి. ఇప్పుడు అందరూ కూడా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తినేసిన బ్రాహ్మణ్స్ ఉన్నారు. అందుకే చికెన్ రేట్లు కూడా అలా పెరిగిపోయినాయి కదండి. ఒకప్పుడు ఆహారము ద్వారా కూడా, మా ఊరిలో ఒక ఆమె ఉండేది, బ్రాహ్మణ ఆమె. ఆమె కనీసం ఎవరికి ఇలాగ చేయితో తగిలిచ్చేది కాదు. ఏమైనా కొట్టుకెళ్ళండి రా అని పిలిచేది, డబ్బులు ఇవ్వండి అని అంటే చెయ్యి ఇలా పడితే పైనుంచి ఎలాగేసేది ఆమె. అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం? వాళ్ళ ముట్టుకున్నా కూడా మనం ఎక్కడ అపవిత్ర పడిపోతామేమో, ఎక్కడ మలిన పడిపోతామేమో. అంటే శరీరాన్ని పవిత్రంగా ఉంచుకున్నటి ద్వారా, ఈ శరీరాన్ని ఏ విధమైనటువంటి అపవిత్రం లేకుండా ఉంచుకున్నటి ద్వారా ఏమీ ప్రయోజనము లేదు కదా. శరీరము కాదు కావాల్సింది, ఏం కావాలి? ఆత్మ. ఆత్మ నిత్యము జీవించేది. ఈ శరీరం ఎప్పుడు నిష్ప్రయోజనమే. ఈ శరీరం దేనికి కూడా పనికిరాదు అని చెప్పాలి. అంటే పనికిరాదంటే ఈ లోకంలో కష్టపడడానికి, సుఖపడడానికి, సంపాదించడానికి, అన్ని పనులు చేయడానికి ఉపయోగపడవచ్చు. కానీ నిత్య జీవం అంటే పరలోకాన్ని, కొరింథీలో, రోమిలకు రాసిన పత్రికలో మనం చదువుతాము, రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనున్నారవో. అంటే ఈ శరీరము, ఈ రక్తము దేవుని రాజ్యాన్ని ఏం చేయదు? స్వతంత్రించుకోదు. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేది ఏంటి అంటే దేవుడిచ్చే ఆత్మ. ఇప్పుడు ఆ ఆత్మ మనలోకి ఎలా వస్తుంది? ఆ ఆత్మ మనం ఎలా పొందుకోగలం? మన పితృడైన ఆది ఆదాము ద్వారా చనిపోయినటువంటి ఆత్మ తిరిగి ఎలా జీవింపబడుతుంది అని అంటే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా. ఆయనే దేవుడు, ఆయనే మానవుల కొరకు ఈ లోకంలోకి వచ్చాడు. ఆదిలో ఉన్నవాడు ఆయనే, అంతం వరకు ఉన్నవాడు ఆయనే అని ఎవరు విశ్వసిస్తారో వారిలోకి ఈ ఆత్మ దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. అదే మనం చదువుతాము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదరు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం ఏం చేస్తామంట? పొందుకునేవారుగా ఉంటాం. ఎప్పుడైతే మారు మనసు పొందుతామో, ఎప్పుడైతే పాపక్షమాపణ అనుభవంలోకి వస్తామో, ఎప్పుడైతే బాప్తిసం అనుభవంలోకి వస్తామో, ఆ దినాన మన పితరుడైన ఆది ఆదాము ద్వారా కోల్పోయిన ఆత్మను తిరిగి మనం పొందుకుంటాం. ఆ ఆత్మే యుగయుగాలు మనల్ని జీవింపచేసేదిగా ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుంచి మాట చదువుదాం. శరీరానుసారులు శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై. చూడండి, శరీరానుసారమైన మనస్సు మృతమైనది. అంటే ఇందాక చెప్పుకున్నట్టు శరీరంలోని శరీర సంబంధమైన మనస్సు కానీ, శరీరము కానీ ఎప్పుడు అది మృతమైనదే. అది నిత్య జీవాన్ని ఏమాత్రము కూడా తీసుకురాదు. ఏంటి తీసుకొస్తుందంట? ఆత్మానుసారులు ఆత్మేశ్వరం మనసు ఉంటారు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. అంటే ఆత్మ కలిగిన వాడు సమాధానముగా ఉంటాడు, జీవము కలిగి ఉంటాడు. ఆత్మ లేనివాడు శరీరం ఏం చేస్తుందంట? 7వ వచనములో, ఎలానగా శరీరం నేరదు. శరీర మనస్సు దేవునికి లోబడకుండా ఉంటుంది. శరీర సంబంధమైన మనస్సు, శరీర సంబంధమైన జీవితము ఎప్పుడు కూడా దేవునికి అవకాశం ఇవ్వదు. కానీ ఆత్మ చూడండి, 8వ వచనం, కాగా శరీర స్వభావం గల దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు.
ఏమంటున్నాడండి? మనము గనక దేవుని ఆత్మ మనలో ఉంటే మనం ఏమవుతాం? ఆత్మ స్వభావం గలవారుగా జీవిస్తాం. ఈ ఆత్మ స్వభావం గలవారు మనిషి ఎలా ఉంటాడంట? దేవుణ్ణి సంతోషపెట్టేవాడిగా ఉంటాడు. 9లో అన్నాడు కదా, మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావాలు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరం పాప విషయమే మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవము కలిగి ఉన్నది. చూడండి, జీవము జీవం అనే మాట పదే 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 వస్తాం. అంటే దేవుని ఆత్మ మనం ఎప్పుడు పొందుకుంటామో, దేవుని ఆత్మను మనం ఎప్పుడు కలిగి ఉంటామో మనము జీవముతో కూడినటువంటి ప్రజలుగా ఉంటాం. అది ఈ లోకంలోనైనా, ఈ లోకం విడిచిన తరువాత అయినా. ఒకవేళ ఈ ఆత్మ అనుభవంలోకి రాకపోతే, ఈ ఆత్మ నింపుదలలో ఉండలేకపోతే, ఈ ఆత్మ మనలోకి రాలేకపోతే మనం మృతమైన వారుగానే ఉంటాం. అది ఈ లోకంలో కూడా మృతమైన పరిస్థితే. ఒకవేళ ఈ లోకం విడిచిన తరువాత కూడా మృతుల లోకములోకి వెళ్ళిపోయిన పరిస్థితి. కనుక ఇక్కడ యేసుప్రభువు వారు చెప్తున్న మాట ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను వాడికి జీవజల ఓటనిస్తాను అంటూ ఉన్నాడు. ఈ జీవజల ఓట మనమందరము కూడా కలిగి ఉండాల్సిన అవసరత ఉంది. ఒకసారి మారు మనసు పొందిన తరువాత ఈ ఆత్మను మనం పొందుకున్నాం. ఈ ఆత్మ మనలో నుంచి కూడా వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎప్పుడు వెళ్ళిపోతుంది ఆత్మ? 51వ కీర్తనలో దావీదే చెప్పాడు, నీ సన్నిధి నుంచి నన్ను దూరం త్రోసివేయొద్దు. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? ఎందుకు దేవుని సన్నిధిని, దేవుని ఆ యొక్క సహవాసాన్ని దావీదు కోల్పోయాడంటే, పాపము చేసినప్పుడు. మనము కూడా ఎప్పుడైతే పాపము చేస్తామో, ఎప్పుడైతే మనము కూడా చేయకూడని కార్యాలు పూనుకుంటామో, చేయకూడనటువంటి పనుల్ని, దేవునికి అసహ్యకరమైన పనులు జరిగిస్తామో, అప్పుడు ఆ దేవుని ఆత్మ మనలో నుంచి వెళ్ళిపోయేదిగా ఉంటుంది. ఆ దేవుని ఆత్మ నిత్యము మనలో ఉండాలంటే ఎల్లప్పుడూ మనం పరిశుద్ధ జీవితాన్ని జీవించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలా పరిశుద్ధ జీవితం జీవిస్తూ ఆ ఆత్మను మనం నిత్యము కలిగి ఉంటున్నప్పుడు ఆ ఆత్మ ద్వారా వచ్చే లాభాలు అనేకమైనవిగా ఉన్నాయి. ఈ రాత్రి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఆత్మ కలిగి ఉన్నటువంటి జీవితములో అది జయ జీవితము, జీవంతో కూడిన జీవితము. అంత మాత్రమే కాదు, ఆ ఆత్మతో ఉన్నటువంటి జీవితంలో వచ్చే లక్షణాలు చూడండి. ఇదే రోమిలికి రాసిన పత్రిక 8:14లో వారందరూ దేవుని ఆత్మలో మనలోకి వచ్చిన తరువాత చనిపోయిన మన ఆత్మ, మృతమైపోయిన మన జీవితం బ్రతకడం మాత్రమే కాదు, మనం ఎవరి పిల్లలం అవుతున్నామంట? దేవుని కుమారులం అవుతాం. దేవుని ఆత్మ చేత ఎంతమంది నడిపింపబడతారో, ఇక్కడ పిల్లలకి కుమారులకి చాలా తేడా ఉంది కదా. విశ్వసించినప్పుడేమో దేవుని పిల్లలై అధికారము, ఆ తరువాత బాప్తిస్మ అనుభవంలోకి వచ్చి ఆత్మతో నడుస్తున్న కొలిదే మనం దేవునికి ఏమవుతామంట? కుమారులం అవుతాం. దేవుని కుమారులమైతే దేవుడిచ్చే వాటన్నిటికి కూడా వారసులం మనం. దేవుని కుమారులమైతే దేవుని యొక్క సంపదను అనుభవించడానికి హక్కుదారులు మనం. కనుక మొట్టమొదటి ఆత్మ విశ్వాసం, మనం దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని ఆత్మ పొందుకున్న మనం బ్రతికింపబడమే కాదు, ఆయన కుమారులు కుమార్తెలుగా మనము పిలువబడతాము. ఎందుకంటే ఆత్మరూపుడిగా ఆయన మనలో ఉంటానంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18లో మంచి భాగంలో చూడండి. దేవుని ఆలయం, నేను వారిలో నివసించి సంతరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైనది ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులు కుమార్తెలు యుందునని సర్వశక్తి గల ప్రభువు. ఎప్పుడైతే ఆయన ఆత్మను మనం కలిగి ఉంటామో
మనము ఆయన కుమారులుగా ఉంటాము. ఆయన మనకు తండ్రిగా ఉంటాడని సర్వశక్తి కలిగిన ప్రభువు మనతో చెప్తా ఉన్నాడు. కనుక దేవుని ఆత్మను పొందుకున్న వారి జీవితంలో మొట్టమొదటి కలిగే ఆశీర్వాదం ఇది. ఆయనే తండ్రి అయితే ఈ లోకంలో ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ తండ్రి ఎల్లప్పుడూ మనకు తండ్రిగా ఉండి అన్ని విషయాల్లో కూడా మనల్ని బలపరిచి, ఆదరించి, స్థిరపరిచి, భద్రపరిచి, కాపాడి, మన అవసరాలు తీర్చి, మనల్ని పోషించి, నడిపించి అనేక విషయాల్లో సహాయపడేవాడిగా ఆయన మనకుంటాడు. రెండవది మనం చూస్తే గలతీ 5:22 ప్రకారంగా ఆత్మ ఫలం ఏమనగా అక్కడ ఆ ఆత్మ ఫలములో 9 ఆశీర్వాదాలు మనం చూస్తాం. అంటే ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలోకి వస్తుందో అప్పుడు మన స్వభావం మారుతుంది. ఏం మారుతుందండి? మన స్వభావం అంటే మనం ప్రవర్తించే ప్రవర్తన. అప్పుడు దాకా మృతమైపోయిన, ఎండిపోయినటువంటి జీవితాలు ఉన్న మనకు ఎప్పుడైతే ఆ ఆత్మ ఫలాన్ని మనం అనుభవిస్తూ ఉంటామో అప్పుడు మనకి మన స్వభావం, ప్రేమించే స్వభావం, సమాధానపడే స్వభావం, ఇంకా సాత్వికము, దీర్ఘశాంతం అండి, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా ఒకప్పుడు ఉన్నాయా అంటే లేవు. ఆ మానవుడిని మనం చూసుకున్నట్లయితే ఆ ఆది మానవుడికి అవన్నీ ఉన్నాయా అంటే అవన్నీ కోల్పోయినాడు. ఆయన ఎప్పుడైతే పాపం చేశాడో, దేవుని ఆత్మను దూరం చేసుకున్నాడో అప్పటి నుంచి అవన్నీ కోల్పోయినాడు. ఒకవేళ నిజంగా ప్రేమే ఉంటే దేవునితో ప్రేమగా మాట్లాడేవాడు. సమాధానం అనేది ఉంటే దేవునితో ఎమ్మటే సమాధాన పడేవాడు. ఏమని? అయ్యా క్షమించండి, నా భార్య తెలుసో తెలియకో నాకు ఇస్తే ఆ పండు తినేశాను, అయ్యా క్షమించండి అని సమాధాన పడేవాడు. కానీ సమాధాన పడలేదు. కారణం ఏంటంటే ఆత్మను కోల్పోయాడు. అయితే ఈ దినం ఆత్మ స్వభావం కలిగిన మనం ఆత్మను కలిగిన మనం మన స్వభావంలో మార్పులు చూస్తాం. రక్షించబడక మునుపు జీవితానికి, రక్షించబడి దేవుని ఆత్మను పొందుకునే జీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అది చాలా ప్రాముఖ్యమైనది. అది కేవలం ఈ ఆత్మ ద్వారానే మనకు వస్తుంది. ఆ ఆత్మే ఆ దేవుని యొక్క స్వభావంలోకి మనల్ని నడిపించేదిగా ఉంటుంది. మూడవదిగా ఇక్కడ మనం చూస్తే, చూడండి 1 కొరింథీ 2:9. 1 కొరింథీ 2:9. వాటిని తన ఆత్మ వలన ఒక మనుషుని సంగతులు మనుషాత్మకే కానీ మనుషుల్లో మరెవరికీ తెలియవు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మగా కానీ మరి ఎవరికి ఏంటంట? ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని రాయబడి ఉంది. మనకైతే మనకైతే ఆత్మ పొందిన వారికి, ఎవరైతే విశ్వసించారో వారికి దేవుడు తన గురించి ఏ సంగతులు ఉద్దేశించాడో ఆ సంగతులన్నీ కూడా బయలుపడతా ఉంటాయంట. ఇది ఎంత గొప్ప ఆధిక్యత! ఇది మనుషుని సంగతులు ఒక మనుషునికే తెలుస్తాయి. ఇప్పుడు దేవుని సంగతులు, దేవుడు మన ఎడల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఎవరికి తెలుస్తుంది? దేవునికే తెలుస్తుంది. ఇప్పుడు ఆ దేవుని ఆత్మను మనం పొందుకున్నప్పుడు, ఆ దేవునితోనూ మనకి సంబంధం ఏర్పడినప్పుడు, ఇప్పుడు చూడండి, ఫోన్లో జియో సిమ్ ఉంది, అక్కడేమో ఎయిర్టెల్ నెట్వర్క్ ఉంది. ఇప్పుడు కనెక్ట్ అవుతుందా? కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే సిగ్నల్ ఉన్నా ఆ నెట్వర్క్ వేరు, ఈ నెట్వర్క్ వేరు. అలాగే దేవునితో మనకు సంబంధం ఉన్నప్పుడు ఈ రెండు, మన ఆత్మ దేవుని ఆత్మ కలిసినప్పుడు
ఆ ఆత్మ సంగతులు మన ఆత్మతో అర్థమయ్యి దేవుడు నీ కొరకు నా కొరకు ఏమి సిద్ధపరిచాడో, దేవుడు ఎట్లా ఉండమంటున్నాడు, దేవుడు ఎలా ముందు పరిస్థితులు జరిగించబోతాడు, దేవుడు ఎలా ముందు స్థితిగతులు జరిగించబోతారు, ఇవన్నీ కూడా బహు తేటగా అర్థమవుతాయి. అక్కడ అంటున్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మాలను కూడా పరిశోధించుచూ ఉన్నాడు. బైబిల్ గ్రంథం చదివినప్పుడైనా, దేవుని వాక్యం విన్నప్పుడైనా ఆ ఆత్మ సహాయం మనకు లేకపోతే మనం దేవుని సంగతులు ఏం చేయలేం, గ్రహించలేం. దేవుని సంగతులు గురించినటువంటి అవగాహన మనకు రాదు. ఇదే ఒకే బైబిల్ గ్రంథం, కోటాను కోట్ల మంది ప్రసంగికులు, బోధకులు, సేవకులు వాక్యం ఎంత చెప్పినా కూడా ఎన్నో నూతనమైనటువంటి తలంపులు, నూతనమైనటువంటి ఆలోచనలు, నూతనమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదపు మాటలు ఎలా వస్తూ ఉన్నాయి అంటే ఆ దేవుడే ఆ వ్యక్తులకు బయలుపరచడం ద్వారా, ఆ దేవుడే ఆ ఆత్మ ద్వారా ఆ సంగతులని బయలుపరచడం ద్వారా కదండి. కొన్నిసార్లు నిజంగా ఆసక్తితో, దేవుని మీద ఆసక్తితో ఉంటే కదా, నిన్న ఎవరు ఆయన జయశ్రీరావు అంకులు చనిపోయినారు. ఆయనకి ఎంతో, ఆయన గురించి అన్ని వీడియోలు వస్తూ ఉంటే అసలు ఎంత నేర్చుకోవాలి ఈ దైవజన్ గురించి అనిపిస్తూ ఉంటుంది. ఆయన ఒకరోజు యెరూషలేము గురించి నాకు ఇంకా అనేక విషయాలు తెలియాలి ప్రభు అని ప్రార్థన చేసుకుంటున్నాడంట. ప్రార్థన చేసుకొని మందిరానికి టైం అయిందని మందిరానికి వెళ్ళాడంట. మందిరానికి వెళ్తే అక్కడ నిలబడి వాక్యం చెప్పే దైవజనుడు ఈరోజు మన పాఠ్య భాగం యెరూషలేము గురించి అని చెప్పాడంట. దేని గురించి? యెరూషలేము గురించి. అరే ఏంటి, నేను ఎంత ఆశతో యెరూషలేము గురించి అనేక సంగతులు తెలుసుకోవాలని వచ్చాను, దేవుడు ఇలా ఆశ్చర్యరీతిగా అంటే ఏంటి, అక్కడ దేవుని ఆత్మ అలా పనిచేస్తూ ఉంటుంది. ఒకరోజేమో బండ గురించి నేను అనేక విషయాలు తెలుసుకోవాలని మందిరానికి వచ్చారంట. అక్కడ రాగానే అక్కడ ఉన్న దైవజనుడు ఈరోజు బండ అనే అంశం మీద మాట్లాడాలి అనుకుంటున్నాను అని చెప్పాడు. అంటే చూడండి, దేవుని ఆత్మను కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆ ఆత్మకు కావలసినటువంటి సంగతులు, ఆ ఆత్మ దేవుని సంగతులన్నీ కూడా బయలుపరుస్తూ ఉంటాడు. అందుకనే మందిరంలో కూర్చొని వాక్యం వినటానికి ప్రార్థనతో మనం ఆరంభిస్తే, ఇంటి దగ్గర ఉన్నప్పుడే దేవా ఈ దినం నేను దేవాలయంలోకి వెళ్తున్నాను, నాకు కొన్ని మాటలను మాట్లాడాలి అనే ఆశ మనం వ్యక్తపరిచినప్పుడు నిశ్చయముగా ఆత్మ దేవుడు మనకు కావలసినటువంటి మాటలు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు ఈయన. ఎంతగా మనం ఆశిస్తామో, ఎంతగా ఆత్మ సంగతుల గురించిన గ్రహింపు మనం కలిగి ఉండాలని ఆరాటపడతామో, అంతగా ఆ సంగతులన్నీ కూడా దేవుడు మనకి బయలుపరిచేవాడిగా ఉంటాడు. కనుక ఈ ఆత్మ జీవాన్ని ఎందుకు ఇస్తుంది? ఈ ఆత్మ ఉన్నవాడు ఏం చేస్తాడు? పౌలు గారు చెరసాలలో కూడా ఏమంటున్నాడు? ఆనందించడి, మరలా చెప్పుదని ఆనందించడి, ప్రభునందు ఆనందించండి, ఆనందించండి అంటూ ఉన్నాడు. ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఆనందం? దేన్ని బట్టి అంటే తనలో ఉన్నటువంటి ఆత్మను బట్టి. అదే మనం చదువుతాం 1 పేతురు 1:9 ఇప్పుడు ఆయన కనులారా చూడకపోయినను విశ్వసించును మీకు ఏముందంట? ఆత్మరక్షణ పొందిచు చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన ఎక్కడదా ఆనందం, ఎక్కడదా సంతోషం అంటే ఆ ఆత్మ ద్వారా. అందుకనే మనకి క్రైస్తవులకు ఇంకొక పేరు ఏంటి? ఆత్మీయులు. ఏమీలంట? ఆ పేరుకి అర్థమే పోతా ఉంది ఈ మధ్య. ఆత్మీయులు అంటే ఆత్మ కలిగి జీవించేవారు అని, క్రైస్తవులంటే క్రీస్తును కలిగి జీవించేవారని. అయితే ఆ యొక్క ఎబ్రివేషన్లకే ఈ దినం అర్థం చాలా కరువైపోతా ఉంది. కారణం, దేవుని ప్రజలు శరీర సంబంధమైన వాటి, ఆత్మ విషయాల వైపు గ్రహింపు లేకుండా భూ సంబంధమైన, శరీర సంబంధమైన విషయాల వైపు ఆకర్షితులైన కారణం. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, మూడవదిగా ఆత్మ దేవుని మనం కలిగి ఉన్నప్పుడు
ఆ ఆత్మను కలిగి ఉన్నప్పుడు ఆ దేవుడు మన కొరకు నిర్దేశించిన సంగతులన్నీ తేటగా, స్పష్టంగా, సూటిగా మనకి అర్థమయ్యేవిగా ఉంటాయి. ఎప్పుడు అవి మనకు అర్థమవుతాయో అప్పుడు మన జీవితంలో ఏ నిరాశ, నిస్పృహకు, దేనికి కూడా మనము చింతించాల్సిన పని ఉండదు. ఎందుకంటే ఏం జరగబోతూ ఉందో, ఏం చేయబోతున్నాడో ఎరిగినప్పుడు ఎందుకు దిగులు, చింత మనకి? కనుక ఆత్మను కలిగి ఉండటం ఎల్లప్పుడూ చాలా ఆనందకరమైన విషయమని మనం నేర్చుకోవాలి. తర్వాత 4వదిగా చూస్తే 12వ అధ్యాయం 1 కొరింథీ 12 4వ వచనం నుంచి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. ఆత్మ ఒక్కడే మరియు అయినను ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకన ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆత్మ స్వస్థపరిచే వరములను, మరి ఒక అద్భుత కార్యములు చేయ శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మలు వేచనియు, మరొకనికి నానావిధ భాషలను, మరి అనేక భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటినన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యశుద్ధి కలగజేయుచున్నాడు. చూసారా? 4వదిగా ఈ ఆత్మ వలన మనకు వచ్చే బెనిఫిట్, ఆశీర్వాదం ఏంటి అంటే కృపా వరాలను మనం పొందుకోగలుగుతూ ఉన్నాం. ఏ వరాలంట? కృపావరాలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం. అందరిలో ఉన్నది కూడా ఒకటే ఆత్మ, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం. ఏమండి? ఒకరు పాట పాడితే ఆ పాట ద్వారా రక్షించబడిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఆ పాటలో ఆయనకి ఆ వరం ఉంది కదా. ఒక్కొక్కరు సువార్త చెప్తే ఆ చిన్న కొద్ది మాటల ద్వారా రక్షించబడిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఒక్కొక్కరు వాక్యం చెప్తే ఎంతగానో వినాలని అనిపిస్తూ ఉంటుంది. అంటే మందిరము, సంఘం అంటున్నప్పుడు ఈ సంఘం అనేక అవయవాల కలయిక అయినటువంటి శరీరం. ఇప్పుడు ఈ శరీరంలో ఉన్న అవయవాలకు ఒక్కొక్క పని ఎలా ఉందో, సంఘంలో ఉన్న వారందరికీ కూడా నానా విధమైన కృపా వరాలని ఆయన అనుగ్రహించి ఆ ఆత్మ దేవుడు ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహింపుచున్నాడండి. ఆత్మ మూలముగా అని ఈ మాటలన్నీ చెప్పారు. చూడండి, అంటే ఎప్పుడైతే మనం ఆత్మను కలిగి ఉంటామో మనలో దేవుడు ఒక్కొక్క వరం మనకు అనుగ్రహించి ఆ వరము ద్వారా అనేకులకు ఏం చేస్తాడంట? చూడండి, చివరిలో ఏమన్నాడు? పంచిచు కార్యశుద్ధి కలుగజేయుచున్నాడు. అంటే కార్యశుద్ధి కలుగజేసేది ఎవరు? ఆత్మదేవుడే. మాట్లాడాలన్నా, పాట పాడాలన్నా, వంట చేయాలన్నా, అంట్లు తోమాలన్నా, లేదా ఏది చేయాలన్నా కూడా ఆత్మ దేవుడు ఏం చేస్తాడంట? కార్యశుద్ధి కలగజేస్తాడు. మంచి వాయిద్యాలు వాయించాలన్నా, ఏం చేయాలన్నా కూడా వారిలో ఉన్నటువంటి ఆత్మ దేవుడు వారికి తగిన కృపావరాన్ని ఇస్తాడు. కనుక సంఘములో ఉన్న మనందరికీ కూడా ఇది చాలా అత్యంత ప్రాముఖ్యమైనది. మనం ఎవరిమీ కూడా నిష్ప్రయోజనకరులుగా, ఎందుకు పనికిరాని వారుగా ఉండాలనేది కాదు దేవుని ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనందరము కూడా ఆయన పరిచర్యలో పాలిభాగస్థులం అవ్వాలి. మనమందరము కూడా ఆయన ఇచ్చే కృపా వరాలని సమృద్ధిగా పొందుకోవాలి. ఆ కృపా వరాలు ఎలాగ వృద్ధి అవుతాయి, ఆ కృపా వరాలు ద్వారా ఎలా కార్యాలు జరుగుతాయంటే ఆత్మ ఉన్నప్పుడు. ఆత్మ లేకుండా ఏవి కూడా జరగవు కదండి. నిజంగా అసలు ఈరోజు పొద్దునుంచి అటు ఇటు ఎండలో తిరిగి అలసిపోయి ఉండి అసలు డైలీ చెప్పే భాగం నేను చెప్పగలనా లేనా, ఏదో భాగం తీసుకుంటాము, ఏదో తెలిసిన వర్తమానం చెప్పేద్దాంలే అనుకొని కూర్చున్నాను. నేను ప్రార్థన చేస్తూ ఉంటే ఏ డైలీ పోర్షన్, అది ఏదైతే డైలీ మనం ధ్యానిస్తున్నామో దాంట్లో నుంచే దేవుడు మాట్లాడి వర్తమానం ఇచ్చాడు. అంటే
నిలబడుతున్న వారు కానీ కానీ మనలో ఉన్న మనకు ఆ శక్తిని, సామర్థ్యాన్ని, ఆ సమయానికి తగినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించేవాడిగా ఉంటాడు. కనుక రక్షించబడిన తరువాత దేవుని బాప్తిస్మము, మారు మనసు అనుభవంలోకి వచ్చి పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత నేను ఏమీ చేయలేను, నాకు ఏది చేత కాదని ఎవరు మనం అనుకోకూడదు. మనకు ఉండాల్సిన ఆశ అంతా ఏంటి అంటే, సంఘములో నన్ను చేర్చావు, నన్ను నీ ఆత్మతో నింపి నేను ఎలా నీ సంఘ క్షేమం కొరకు ఉపయోగపడగలను, నన్ను ఏ రీతిగా వాడుకుంటావో వాడుకో ప్రభా అని మనం ప్రార్థన చేస్తే నిశ్చయంగా ఆ కృపా వరాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఒకవేళ కృపా వరాన్ని పొందుకున్న దాన్ని ఏం చేయాలంట చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. పెద్దల హస్త నిక్షేపము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. ఏం చేయకూడదట? వాళ్ళ ఒక కృపా వరం మనకుంది, దాన్ని ఏం చేయకూడదు? అలక్ష్యము చేయకూడదు. పాటలు పాడే తలంత ఇచ్చాడు, ఏం చేయాలా? పాట పాడాల కదా. కీబోర్డు వాయించే తలంత ఇచ్చాడు, ఏం చేయాలా? దాన్ని వృద్ధి చేయాల. దాని విషయంలో ఏం చేయకూడదు? అలక్ష్యము చేయకూడదు. ఏమన్నాడు 15వ వచనములో, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించము, వీటి అందే సాధకము చేసుకొనుము. అంటే ఏ కృపావరం ఇచ్చాడో ఆ కృపావరంలో వినియోగించబడటానికి నువ్వేం చేయాలా? దాంట్లో అభివృద్ధి పొందడానికి ఏం చేయాలా? సాధకము చేయాల. నెట్ ప్రాక్టీస్. ఏం ప్రాక్టీస్? ఏం ప్రాక్టీస్ చేయాలా? అదే చేసావా? నెట్ ప్రాక్టీస్. మనం మైండ్ ఇలాగ వెళ్ళిపోయింది అనుకో, వెళ్ళిపోద్ది ఎక్కడికో. నెట్ ప్రాక్టీస్. మ్యాచ్ ఉన్నప్పుడే ఆడదాంలే, ఏం కాదు, మనం ఇప్పటికే 100 సెంచరీలు చేసాము అనుకుంటే అవుద్దా? అవ్వదు. మ్యాచ్ వెళ్ళే ముందు వరకు అంతవరకు ఏం చేయాలా? నెట్ ప్రాక్టీస్ చేయాలా. ఎంత ప్రాక్టీస్ చేస్తామో, ఎంత మనం సాధకము చేస్తామో అంతగా మనం అభివృద్ధి చెందుతాం. దేంట్లో? కృపావరంలో కదా. ఆ టేబుల్ మీద చూసారా ఎన్ని ఉన్నాయి బుక్కులు? ఎందుకు అవన్నీ చెప్పండి. అందుకే మీకు యవనస్తులు ఖాళీ ఉంటే సమయాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఏదో ఒకటి ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడము, ఏదో ఒకటి. అజయ్ గారు, మీరు మంచిగా వాక్యం నేర్చుకోవడము, ఇవి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుంటుంది? దేవుడు వాడుకుంటాడు. ఎప్పుడు మనం సిద్ధపడి ఉంటామో సిద్ధపడిన పాత్రనే వాడుకుంటాం, అంతేనా కాదా? బండిలో ఆయిల్ ఉంటేనే ఏం చేస్తాం, మనం స్టార్ట్ చేసి వేసుకొని వెళ్తాం. ఆయిల్ లేకపోతే ఏం చేస్తాం? అక్కడే ఉంటాం. అంటే ఎప్పుడు మనం సిద్ధముగా ఉంటామో సిద్ధపడేవాడిని దేవుడు తప్పకుండా వాడుకుంటాడు. ఆ కృపావరాన్ని వృద్ధి చేసుకోవాలి మనం. కనుక ఇప్పటి వరకు ఆత్మ ద్వారా మనం జీవింప పొందడమే కాకుండా మొదటిగా ఏమవుతామంట? మనం ఆయన కుమారులం అవుతాము. రెండవదిగా ఆ దేవుని సంగతులన్నీ, రెండవదిగా మన స్వభావం మారుతుంది. మూడవదిగా ఆ దేవుని సంగతులన్నీ మనకు అర్థమవడం ప్రారంభమవుతుంది. నాలుగవదిగా మనము ఆయన కృపావరాలు పొందుకొని ఆయన కార్యాలు చేయడానికి కార్యశుద్ధి ఆయన కలగ చేసేవాడిగా ఉంటాడు. ఐదవదిగా చూస్తే 2 కొరింథీ 3వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీ 3వ అధ్యాయం 17వ వచనం. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యమును ఉండును. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్లే ప్రచలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుగా ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చూడండి, మహిమ ప్రభు యొక్క మహిమను అద్దం వల్లే ప్రబలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందచ్చు. ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుచున్నాం. ఏ పోలికగా? దేవుని పోలికగా.
ఏమండి, ఎక్కడుంది ఈ మాట? మనం ఇంకేమవుతామో తెలియబడలేదు, కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన పోలి ఉందమని తెలుసుకుందాము అంటాడు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి. మూడో అధ్యాయం 2వ వచనం. 1 యోహాను 3:2. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతుము గనుక ఆయన పోలియుందుమని ఎరుగుదము. అంటే ప్రభు ఈ దినము మనల్ని తన ఆత్మ మనలోకి పంపించి మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంట? ఆయన పోలికలోకి మారుస్తూ ఉన్నాడు. ఎవరి పోలికలోకి అండి? ఆయన పోలికలోకి. అందుకే ఆయన అన్నాడు, మీరు కుమ్మరివాడిని, మీరు జిగటమొన్ను. కుమ్మరివాడు జిగటమొన్ను ఏం చేస్తాడు? తాను కోరుకున్న ఆకారంలోకి ఆ కుండ వచ్చేంత దాకా ఏం చేస్తాడు ఆయన? దానికి అనేక రకాలైన పనులు చేస్తాడు కదా. కుమ్మరివాడి గురించి ఒక పాఠం ఉంది ఏకంగా కదా. కుమ్మరివాడ యూత్ మీటింగ్లో చెప్పే వర్తమానం కదా. కుమ్మరు ఏం చేస్తాడు? ఊరు బయటికి వెళ్తాడు, మట్టిని తీసుకొస్తాడు. ఆ మట్టిలో ఏముంటాయండి? పిల్లలుగా ఉంటుంది మట్టి. ఆ మట్టిని అంతటిని కూడా మెత్తగా కొడతాడు. తర్వాత ఆ మట్టిలో ఉన్న చెత్త చెదారాన్ని తీసేస్తాడు. తర్వాత ఆ మట్టిలో ఏం చేస్తాడు? కొన్ని రోజులు నీరు పెట్టి నానబెడతాడు. ఆ నానబెట్టిన తర్వాత దాన్ని మెత్తగా చేస్తాడు కదా. ఆ మెత్తగా చేసిన తరువాత అప్పుడు ఆ మట్టిని సారి మీద తీసుకొచ్చి దాన్ని కోరుకున్న ఆకారంలోకి తెచ్చి తర్వాత దానిని అగ్నిలో కాల్చి అప్పుడు బయటకు తీస్తే అప్పుడు అది శ్రేష్టమైనది వస్తుంది. చూడండి, ఈ పోలిక ఏర్పడేంత వరకు కూడా ఆ మట్టి ముద్ద ఎన్ని రకాలైనటువంటి ప్రక్రియలు గుండా వెళ్ళిందో మన జీవితం కూడా అలాగే వెళ్ళాలి కదా. మొట్టమొదటిగా ఆ మట్టి పైకి రావాలంటే ఆ మట్టి ఒక పలుగు యొక్క దెబ్బ తినాలా వద్దా? ఊరు బయట ఉన్న మట్టిని తీయాలంటే పలుగు అంటారా, గుణపం అంటారా? దాంతో పొడిస్తేనే కానీ మట్టి అవ్వదు. సో మన జీవితాలు కూడా ఒక దినము దేవుని వాక్యం చేత పొడవబడినవి అయి ఉండాలి. దేవుని వాక్యం చేత పొడవబడకపోతే ఆ లోపల ఉన్నటువంటిది అంతా కూడా అది బయటికి వచ్చి ఆ పిల్లలుగా ఉన్నది అది మెత్తన చేయబడకపోతే, అది పగలగొట్టబడకపోతే, అది తొక్కబడకపోతే, అది నీటి చేత మెత్తన చేయబడకపోతే అది కుండగా మారటానికి పనికిరాదు. ఈ దినం పాడైపోయినటువంటి మానవుడు మరలా దేవుని పోలికలోకి రావాలంటే, మరలా దేవుని స్వారూప్యంలోకి రావాలి అంటే, ఒక దినం ఆయన చూచినప్పుడు ఆయన వలె ఉండడానికి ప్రభు తన ఆత్మను మనకిచ్చి అనేక సార్లు ఈ ఆత్మ అనేక ప్రక్రియలు, అనేక రకాలైనటువంటి పరిస్థితులు గుండా మనల్ని నడిపించేదిగా ఉంటుంది కదా. 40 దినాలు మోసే కొండ మీద దేవునితో ఉంటేనే, కొండ మీద నుంచి కిందకు మోసే దిగినప్పుడు ప్రజలు ఏం చేయలేకపోయారట? మోసే ముఖాన్ని చూడలేక వారి కన్నులు కప్పుకుంటూ వచ్చారు. అంటే ఒక 40 దినాలు ఆ వ్యక్తి ఆ దేవునితో సహవాసం చేయడం ద్వారా అలా మారితే, ఇప్పుడు 40 దినాల రక్షించబడి మన జీవితాల్లో ఎన్ని దినాలైనాయి, ఎన్ని రోజుల నుంచి ఆయన మనలో ఉంటూ ఉన్నాడు. ఎంతగా మన పోలిక ఆయన రూపంలోకి వచ్చింది కదా. తిరిగిడి మెట్లో మంచి థీమ్తో మాట్లాడారు. క్రీస్తు పోలికగా ఉండుటకు అన్ని విషయంలో ఎదుగుదము. ఎఫెసీ 4:15. ఇదను ఒక క్రైస్తవులుగా మనకు ఉండాల్సినటువంటి ఆశ ఏంటి అంటే, ఆయన పోలికలోకి మారాలి. ఆయన పోలిక మనలో కనబడాలి.
అది దినదినము కూడా ఎక్కువ అవ్వాలి. ఇక్కడ అన్నాడు అదే కదా, మహిమ నుండి అధిక మహిమ పొందించు. మహిమ స్టార్ట్ అయింది ఎప్పుడు? రక్షించబడినటువంటి దినాన్న. ఆ దినం నుంచి ఈ దినం వరకు మన మహిమ ఏమవ్వాలి? పెరుగుతూ రావాలి. 30 వంతులుగా, 60 వంతులుగా, 100 వంతులుగా. అది ఒక దినము సంపూర్ణం అవుతుంది. ఏ దినం సంపూర్ణం అవుతుందో మనకు తెలియదు, ఆయనకు తెలుసు. ఆయనకు తెలిసినప్పుడు అప్పుడు ఏం చేస్తాడు? చాలా అబ్బాయి, ఇంకా నువ్వు అందంగా తయారైపోయావు, నా దగ్గరికి వచ్చే అంట కదా. భక్తులు కొనుక్కోబడుతున్నారు అంటాడు. భక్తులే ఎందుకు కొనుక్కోబడతారు? కారణం ఏంటి అంటే, ఆ భక్తులు జీవించాల్సినటువంటి ఆ భక్తి జీవితం ఆయన కోరుకోవాల్సిన పోలిక వాళ్ళలో ఏర్పడిపోయింది. అందుకే వాళ్ళని ఏం చేశాడు? ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. కనుక ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడికి జీవజల నదులు పారనిస్తాను అన్నాడు. అవి ఎప్పుడు ఉంటాయి? విశ్వసించినప్పుడు, విశ్వాసం ఉన్నంత కాలము ఉంటాయి. కానీ ఎప్పుడైతే అవిశ్వాసపడి, విశ్వాసం మూలం కానిదేదో పాపం, ఆ పాపం రాగానే ఆ ఆత్మస్వరూపాన్ని మనం కోల్పోతాం. ఆ ఆత్మస్వరూపం ఎప్పుడు మనం కోల్పోతామో, ఆదాము వలె మనము కూడా మరణావస్థలోకి వెళ్ళిపోయి మరలా మరణకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తాం. అదే అన్నాడు సంఘం గురించి, జీవించున్నావు అనే పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివే. అంటే ఎందుకు మృతుడు? బ్రతకడానికి బాగానే ఉంది. ఇదే తిమోతికి రాస్తూ కూడా అంటాడు, పైకి భక్తి గల వారి వలె ఉండి లోపల దేవుని శక్తిని ఆశ్రయించిన స్థితి. అంటే ఏంటి దేవుని శక్తి? ఆయన ఆత్మే. ఆ ఆత్మని ఎంత కలిగి ఉంటామో అంతగా మనము ఆ భక్తి జీవితాన్ని జీవించగలుగుతాం. లేకపోతే ఆ శక్తి లేకుండా బాహ్యంగా ఉన్న భక్తి అయితే ఏమి చేయలేం. రానున్న దినాల్లో మన ప్రజల్లో చాలా జరుగుతాయి దారుణాలు. నిన్న కూడా ఒక పాస్టర్ని ఇష్టం వచ్చినట్టు కొట్టి చంపేయడానికి కత్తులు అవి పట్టుకొని వచ్చేసారు. కళ్ళలో కారం కొట్టేసి. అంతకుముందు 2 రోజుల కిందట మణిపూర్లో ఒక 2 మెయిన్ పాస్టర్ని కారులో వస్తుండగా చంపేశారు. ఎందుకు ఇవన్నీ అంటే, ముందున్న దినాల్లో దేవుడు కూడా కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు. ఎవరు శక్తి కలిగి జీవిస్తారో, ఎవరు శక్తిహీనులుగా ఎందుకులే ఈ శ్రమ లేకపోతే, ఈ దేవుడిని నమ్ముకోలేకపోతే ఈ శ్రమ నుంచి మనం వైదొలిగిపోవచ్చు కదా అనుకునే స్థితి ఏర్పడుతుందేమో అని. కనుక మన జీవితాల్లో ఈ ఆత్మదేవుణ్ణి ఎంతగా కలిగి ఉంటామో అంతగా అధిక మహిమ నుండి అధిక మహిమలోకి ఆ ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడడానికి అది సహాయం చేస్తుంది. కనుక ఈ రాత్రి మనం నేర్చుకుందాం, ఈ 5 అంశాలు మనలో కూడా దేవుడు జరిగించాలని. తన కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉండాలి. ఆయన యొక్క మన యొక్క స్వభావం మారాలని, ఆయన సంగతులు ఏంటో మనం గ్రహించాలని, మనము తన కృపావరాలు పొందుకొని అవి ప్రజలింప చేయాలని, మనము తన పోలికలో మారాలని దేవుడు ఉద్దేశిస్తూ ఉన్నాడు. అది ఆనాడు వారికి తెలియలేదు. వారు ఆయనకు చెబుతున్నా కూడా వారు ఆయన అంగీకరించలా. ఆయన ఇచ్చే జీవజలాన్ని తీసుకోలా. ఆ జీవజలం గురించి ఫస్ట్ ఆమె కూడా అలాగే అంది, సమరయ స్త్రీ. ఏదో మామూలుగా ఇచ్చే నీళ్ళేమో ఈ ఎండాకాలం ఈ మధ్యాహ్నం టైంలో ఈ నుయ్యి దగ్గరకు రాకుండా రోజు మా ఇంట్లో ఉండేటట్టు చేయంటే, అమ్మ నేను మాట్లాడేది ఈ భౌతికమైన నీళ్ళ గురించి కాదు, నేనిచ్చే నీళ్లు తాగువాడు ఎన్నడూ దప్పికొనడు అని చెప్పాడు. అంటే ప్రభువుని సేవించాల్సింది, ప్రభు ఆత్మను కలిగి ఉండాల్సింది దేనికి అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి భౌతికమైన వాటి కొరకు కాదు, నిత్యత్వము కొరకు, నిత్యము జీవించే ఆ జీవితం కొరకు ఆత్మ సమృద్ధిగా మనం కలిగి ఉండి ఆ పోలికలోకి మారుతూ ఉండాలి. అదే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశముగా మనం ఈ రాత్రి నేర్చుకోవాలి. మన పితరులు తెలుసుకోలేక దేవుణ్ణి సిలువ వేస్తూ వచ్చారు. ఈ దినం మనం అలా కాకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసములో ద్వారా దేవుడిచ్చే ఆత్మను నిత్యము అనుభవిస్తూ ఆయన పోలికలోకి మారేవారిగా ఉందాం. దేవుడు అట్టి కృప మనకు దయచేయును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం.